రైట్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. స్పెక్యులేటివ్ ఏమిటి అంటే మీరు రీసెంట్‌గా చూస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్‌లో కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారో తెలియని సిట్యుయేషన్ ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్ అవాయిడ్ చేయటం కోసం చాలా టైం వెచ్చించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ప్రతి అంశాన్ని స్టడీ చేసి మీకు ఉపయోగకరంగా ఉండే రీతిలో ఇప్పుడు సపోజ్ లీడర్‌షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ సమ్మిట్ 2023 ఈస్ ఇన్ న్యూస్. సీఓపీ 28 సమావేశంతో పాటుగా ఇది న్యూస్‌లో ఉంది. దీనికి పీఐబీలో దాదాపుగా ఒక 3 పేజెస్ ఇస్తున్నారు. ఆ 3 పేజెస్ నుంచి మీకు అవసరమైన రీతిలో ఒక 5 పాయింట్స్ రూపంలో మీకు ముందు ప్రెజెంట్ చేస్తున్నాం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. సో, నీట్‌గా ఈ పీడీఎఫ్‌ని మీరు ఉపయోగించుకోండి. సపోజ్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ ఈస్ ఎ న్యూస్ ఇన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కమిషన్. ఇది సాంప్రదాయ మ్యాగజైన్‌లో వీటిని కవర్ చేయట్లేదు. కానీ ట్రెండ్ ఏమిటి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఆధారంగా చేసుకొని, ప్లస్ కొన్ని న్యూస్ పేపర్స్‌ని బేస్ చేసుకొని ఉన్నటువంటి మైన్యూట్ అంశాలను అభ్యర్థులను ఏరివేయటానికి ఎగ్జామినర్ సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి, మనము ఒక సెపరేట్ ఇతరులకు భిన్నమైనటువంటి ఒక పద్ధతిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ 5 జీస్ ఆర్ ఇన్ న్యూస్. సాంప్రదాయ మ్యాగజైన్‌లు వీటిని కవర్ చేయవు. దేశ అభివృద్ధికి సంబంధించి 5 జీస్ అనే కాన్సెప్ట్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది. వాట్ ఆర్ దోస్ 5 జీస్ అనేది మీకు తెలుసుకోనుండాలి. ఐడెక్స్ ఈస్ ఇన్ న్యూస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఐడెక్స్ అనేది. దానికి సంబంధించిన అంశాలు. దెన్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి న్యూస్‌లో ఉంది. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఎగ్జామినర్ ఇక్కడి నుంచి పిక్ చేసి ఈ స్టాటిస్టిక్స్ గనుక ఇచ్చాడు అంటే మన పని అయిపోయింది. అండ్ మెంటల్ ఎబిలిటీ ఎవరైతే వీక్ అనుకుంటారో వాళ్ళకి మనమిచ్చే నోట్స్ హిస్టరీకి కానీ, సొసైటీకి కానీ అండ్ జియోగ్రఫీకి కానీ, కరెంట్ అఫైర్స్‌కి కానీ మనమిచ్చే నోట్స్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, మీకు అవసరమైన రీతిలో ఎగ్జామినేషన్ కోణంలో వీటిని చాలా టైం కేటాయించి ఇస్తున్నాం. సపోజ్ ఒక మెటీరియల్ ఈస్ ఇన్ యూజ్ అండి. దట్ ఈస్ పీహెచ్‌సీవైఎస్ ఏయూ. వాట్ ఈస్ దిస్ పీహెచ్‌సీవైఎస్ ఏయూ అనేది కంపల్సరీ అడుగుతాడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. మనకు తెలుసు మెథోట్రెక్సేట్ అనేది ఒక క్యాన్సర్ డ్రగ్. క్యాన్సర్ డ్రగ్. ఇది గనక మోతాదు మించింది అనుకోండి, చాలా ఆపత్కర పరిస్థితిలోకి పేషెంట్ ఎళ్ళిపోతాడు. దీని ఓవర్ డోసేజ్‌ని గుర్తించడానికి ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్‌లు ఒక మెటీరియల్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దట్ ఈస్ పీహెచ్‌సీవైఎస్ ఏయూ. దాని గురించి నేను ఈరోజు చెప్తాను. అట్లనే ప్రతీదీ కూడా మీకు ఉపయోగకరమైన రీతిలో ఎగ్జామినేషన్ యాంగిల్‌లో ది బెస్ట్ పీడీఎఫ్ మీకు అందిస్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్. చూద్దామండి. ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయే అంశాలివి. సో, ముందుగా నేషనల్ ఇష్యూస్ ఏమిటో చూద్దాము. ఇంకా మీకు వస్తాయండి. డిసెంబర్ కంప్లీట్ అవ్వట్లేదు. నాకు తెలిసి డిసెంబర్‌కి ఇంకా 4, 5 క్లాసెస్ పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్‌షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ సమ్మిట్ 2023. ఇన్‌ఫాక్ట్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లోకి తీసుకోవాలి. బట్ నేషనల్‌లోకి తీసుకున్న సమస్య లేదు. లీడర్‌షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ సమ్మిట్. లీడ్ సమ్మిట్ ఆర్ లీడ్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే స్వీడన్ అండ్ ఇండియా. ఇవి 2 కలిసి 2019లో జరిగినటువంటి యూఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో ఈ 2 దేశాలు ఈ లీడ్ ఐటీ అనే ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేశాయండి. దానికి సంబంధించిన సమావేశం ఈ మధ్య జరిగింది. సీఓపీ 28 సమావేశంతో పాటుగా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో సీఓపీ 28 సమావేశంతో పాటుగా స్వీడన్ సహకారంతో ఇటీవల ఈ లీడ్ ఐటీ సమ్మిట్ అనేది జరిగింది. ఈ లీడ్ ఐటీ ఇనిషియేటివ్‌ని భారతదేశము ఏ దేశంతో కలిసి స్టార్ట్ చేసిందని అడుగుతారు. స్వీడన్ మరియు భారత్ 2 కలిసి 2019లో యూఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకు స్టార్ట్ చేశారు సార్ ఇది అంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లీడ్ ఐటీ ఇనిషియేటివ్ అంటే 2050 నాటికి
భారీ పరిశ్రమల నుంచి అండర్‌లైన్ దిస్ వర్డ్ భారీ పరిశ్రమల నుంచి నెట్ జీరో ఉద్గారాలను అంటే ఎంతైతే వాతావరణంలోకి భారీ పరిశ్రమలు విడుదల చేస్తాయో, అంతే మొత్తంలో తిరిగి శోషించబడేలాగున నెట్ జీరో ఉద్గారాలను సాగించడానికి స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివే లీడ్ ఐటీ ఇనిషియేటివ్. దీనికోసం ఏం చేస్తుంది ఈ ఇనిషియేటివ్? వివిధ రకాల దేశాలను, ఆ దేశాల్లో ఉండే కంపెనీలను, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులను ఒక దగ్గరికి చేర్చే వేదికగా ఉపయోగపడుతుంది దిస్ లీడ్ ఐటీ ఇనిషియేటివ్. ప్రస్తుతానికి లీడ్ ఐటీ ఇనిషియేటివ్‌లో సభ్య దేశాల సంఖ్య 38. ఓకేనా? అంతే కాకుండా దీనితో పాటుగా భారత్ మరియు స్వీడన్, అగైన్ స్వీడన్ ఇండస్ట్రీ ఇన్ ట్రాన్సిషన్ పార్ట్నర్‌షిప్ అనేది కూడా ఈ లీడ్ ఐటీ 2.0తో పాటు స్టార్ట్ చేయబడింది. ఈ లీడ్ ఐటీ అనేది 2019లో స్టార్ట్ చేయబడింది కదా! ఇప్పుడు ఈ COP 28 సమావేశంలో దీని యొక్క సెకండ్ వెర్షన్‌ని లీడ్ ఐటీ 2.0 వెర్షన్ తీసుకొచ్చారు. దీంతో పాటుగా స్వీడన్‌తో కలిసి భారతదేశం మళ్ళీ ఏం చేస్తుంది చూడండి. ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పార్ట్నర్‌షిప్ అనే దాన్ని స్టార్ట్ చేసింది దుబాయ్‌లో. COP 28 సమావేశంతో పాటుగా. సో, స్వీడన్‌తో భారత్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఈ ఈ ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అనుబంధాలున్నాయని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ దిస్ ఏరియా ఫ్రమ్ దిస్ ఏరియా. దెన్ ఉజ్బెకిస్తాన్ యొక్క అధ్యక్షుడితోటి COP 28 సమావేశంతో పాటుగా ప్రధాని మోదీ గారు సమావేశమయ్యారు. ఈ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడి పేరొక్కటి గుర్తుపెట్టుకోండి. షావ్కాత్ మిర్జియోయోవ్. దెన్ COP 28 వాతావరణ సమావేశంలోనే ఇండియా అగైన్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించింది. లీడ్ ఐటీ 2.0 ఒకటి, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ఒకటి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ అవర్ కంట్రీ. దుబాయ్‌లో జరిగిన COP 28 వాతావరణ సదస్సులో భారతదేశం దీన్ని ప్రారంభించింది. ఏం చేస్తారు సార్ అంటే, క్షీణించిన భూములుంటాయి లేదా వ్యర్థ భూములుంటాయి. డీగ్రేడెడ్ ల్యాండ్స్ అంటాం. ఈ డీగ్రేడెడ్ ల్యాండ్స్‌ని పునరుజ్జీవింపజేసేందుకు అంటే మొక్కలు నాటి, తిరిగి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించినట్లయితే, లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో మొక్కలు పెంచినట్లయితే, గ్రీన్ క్రెడిట్స్ అనే వాటిని జారీ చేసే ఇనిషియేటివే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. ఆల్రెడీ కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి కదా! అంటే కార్బన్ క్రెడిట్ సిస్టమ్‌లోని కొన్ని లోపాలను సరిదిద్దడానికి ప్రధాని మోదీ గారు COP 28 సమావేశంలో అనౌన్స్ చేసినటువంటి ఇనిషియేటివ్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. వ్యర్థ భూముల్లో మొక్కల్ని పెంచినందుకు గాను, లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో మొక్కల్ని పెంచినందుకు గాను గ్రీన్ క్రెడిట్‌లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా వాటిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఓకేనా? అక్టోబర్ 13, 2023న దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయటానికంటే ముందే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను లేదా ఇనిషియేటివ్‌ను మిషన్ లైఫ్‌లో భాగంగా ప్రకటించింది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక న్యూస్ అండి. ఇది హెడ్డింగ్ తీసుకోవాలి. ఫోర్త్ హెడ్డింగ్ తీసుకోవాలి. ఫిఫ్త్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? 5వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే కేరళలోని తిరువనంతపురంలో ఇటీవల జరిగింది. నేను పీడీఎఫ్ ఇచ్చేటప్పుడు సెట్ చేస్తాను. ఫిఫ్త్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. థీమ్ ఏమిటి అంటే ఆరోగ్య సంరక్షణలో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అండ్ ఏ రిసర్జెంట్ ఆయుర్వేదం అనేది థీమ్. Very important. Then I am going to Codex Alimentarius Commission. Anybody what is this? Codex Alimentarius Commission అంటే ఏంటి? What is Codex Alimentarius Commission? No idea? Right. Codex Alimentarius Commission అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఏ యూఎన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ యొక్క ఆహార ప్రమాణాల సంస్థని కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అంటాం. ఐక్యరాజ్య సమితి ఫుడ్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదర్‌వైజ్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎస్పెషల్లీ ఆయా దేశాల మధ్య ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అవుతున్నప్పుడు వాటికి సంబంధించిన స్టాండర్డ్స్
సూచించే సంస్థ, వాటిని పర్యవేక్షించే సంస్థ ఒకటి అవసరం అవుతుంది. దానిని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. దాని పేరే కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. వాట్ ఈస్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అంటే ఇట్స్ ఏ ఫుడ్, యుఎన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసేయాలి. యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థలైనటువంటి డబ్ల్యూహెచ్ఓ మరియు ఎఫ్ఏఓలు ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ యుఎన్ సంస్థే అవుతుంది కదా! మొత్తం 188 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాము. ఎందుకు ఇది న్యూస్‌లో ఉంది సార్ అంటే, ఇటీవల రోమ్‌లో 46వ సమావేశం జరిగింది దీనిది. ఇటలీలోని రోమ్‌లో జరిగింది. ఇక్కడ ఈ సమావేశంలో భారత్ ఏం చేసిందంటే, మిల్లెట్‌ల ఫుడ్ స్టాండర్డ్స్‌కి సంబంధించి, మిల్లెట్‌ల గ్లోబల్ స్టాండర్డ్స్‌కి సంబంధించి భారత్ ప్రతిపాదించినటువంటి ప్రమాణాలను ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. భారత్ ఏం చేసిందంటే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ గదా! 2023 అనేది. ఈ మిల్లెట్స్‌కి సంబంధించి ఒక స్టాండర్డ్స్‌ని, గ్లోబల్ స్టాండర్డ్స్‌ని ప్రతిపాదించి ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్‌కి పంపిస్తే, వాటికి ఆమోదం లభించింది ఈ 46వ సమావేశంలో. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దెన్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈస్ ఇన్ న్యూస్. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి ఇది అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందనుకుందాం దేశంలో. ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి దేశానికి దిశానిర్దేశం చేసే ఒక అత్యున్నత సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన దేశంలో ఎన్‌సీఎంసీ, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. మిచాంగ్ వచ్చిందిది. యెస్, ఇట్స్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. కాబట్టి సమావేశం అయింది. ఎవరు దీనికి నేతృత్వం వహిస్తారు? ఎవరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు అంటే క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్‌గా వహిస్తారు ఈ కమిటీకి. ప్రస్తుత క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. ఓకేనా? దీని కంపోజిషన్ అడగొచ్చు. క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క కూర్పును గమనించినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ ఈస్ ది చైర్మన్. ప్రధానమంత్రి సెక్రటరీ ఉంటాడు. పీఎం సెక్రటరీ ఆయన మెంబర్‌గా ఉంటారు. హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉంటారు. ఆయన మెంబర్‌గా ఉంటారు. ఇంకా సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల యొక్క ఇతర కార్యదర్శులు కూడా దీంట్లో మెంబర్స్‌గా ఉంటారు. ఇక ఇటీవల గవర్నమెంట్ 5 జీస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది విత్ రిగార్డ్ టు డెవలప్‌మెంట్. అభివృద్ధికి సంబంధించి 5జీ అనే కాన్సెప్ట్‌ని ఇటీవల భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఏమిటి 5జీ అంటే, చూడండి వాట్ ఆర్ 5 జీస్? గ్రోత్, గుడ్ గవర్నెన్స్, గ్రిట్, జెన్యూన్ ట్రస్ట్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్. దీస్ ఆర్ ది 5 ప్రిన్సిపల్స్ విత్ రిఫరెన్స్ టు growth introduced by our government of India. Then IDEX is in use, very important. IDEX. ఏంటిది ఏప్రిల్ 2018లో స్టార్ట్ చేయబడింది. ఎవరు స్టార్ట్ చేశారంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎందుకు తీసుకొచ్చారు అంటే, చూడండి ఫ్రెండ్స్ మనకి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో రకరకాల డివైసెస్ వాడుతుంటాం. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్‌లో రకరకాలైనటువంటి డివైసెస్ వాడుతుంటాం. దే ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ అవర్ నేషనల్ సెక్యూరిటీ కదా! కానీ అన్‌ఫార్చునేట్‌లీ మనం మెజారిటీ ఆఫ్ ది డివైసెస్‌ని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్‌కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ది డివైసెస్‌ని ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్. సో దట్ వీటిల్లో స్వయం సమృద్ధి అంటే మనమే తయారు చేసుకునేలాగున, సెల్ఫ్ రిలయన్స్‌ని సాధించేలాగున, ప్లస్ నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించేలాగున ఎంఎస్ఎంఈలను, స్టార్టప్‌లను, వ్యక్తిగత ఆవిష్కర్తలను, ఆర్&డి ఇన్‌స్టిట్యూట్‌లను, విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఐడెక్స్. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది 2018లో స్టార్ట్ అయింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యక్రమం ఇది. ఎందుకు న్యూస్‌లో ఉంది సార్ అంటే, ఈ ఐడెక్స్ ఇటీవల 300థ్ కాంట్రాక్ట్ మీద సంతకం చేసి వార్తల్లో నిలిచింది. ఈ 300థ్ కాంట్రాక్ట్ అనేది దేనికి సంబంధించినది అంటే, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి. గాలియం నైట్రైడ్ సెమీకండక్టర్స్ రూపకల్పనకు సంబంధించినది. గాలియం నైట్రైడ్ జీఏఎన్ మెటీరియల్ సెమీకండక్టర్స్ అని పిలుస్తాం. గాలియం నైట్రైడ్ సెమీకండక్టర్స్ రూపకల్పనకు సంబంధించింది ఇది. ఎందుకు దేంట్లో వాడతారు ఈ గాలియం నైట్రైడ్ సెమీకండక్టర్స్ అంటే, రాడార్‌ల నుండి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్‌ల వరకు సంబంధించిన ఉత్పత్తుల్లో వాడే వైర్‌లెస్ ట్రాన్స్మిటర్ల తయారీకి ఈ సెమీకండక్టర్స్‌ని వాడతారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ ఫ్యాక్ట్ ఐడెక్స్ గాట్
Prime Minister Award for Public Policy in Innovation Category Award 2021. Very important fact, that one also. Then Dynamic Groundwater Resource Assessment Report 2023 is in news. Dynamic Groundwater Resource Assessment Report 2023. ఏంటి సార్ ఇది అంటే జలమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం దేశ వార్షిక భూగర్భ జలాల రీఛార్జ్, మన కంట్రీలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ 2022తో పోలిస్తే 2023లో ఎంత జరిగిందనే చెప్పేది. ఈ ఇయర్ అంటే 2023లో దేశంలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎంత జరిగిందట? ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే 449.08. డైరెక్ట్‌లీ పిక్ చేస్తాడు చూడండి. 44.908 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాల రీఛార్జ్ అనేది 2023లో జరిగింది. ఇది మునుపటి సంవత్సరం 2022తో పోలిస్తే 11.48 బిలియన్ క్యూబిక్ మీటర్స్ హైయెస్ట్ పెరుగుదలను సూచిస్తుంది. ఓకేనా? ఇక భూగర్భ జలాల వెలికితీత ఎంత జరిగింది? గ్రౌండ్ వాటర్‌ని ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాం? ఈ ఇయర్ అంటే 241.34 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాం. రీఛార్జ్ కంటే ఎక్స్ట్రాక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఇష్యూ లేదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దేశంలోని 6553 అసెస్మెంట్ యూనిట్స్‌లో, అంటే పర్యవేక్షణ శాంపిల్స్ కలెక్ట్ చేసిన యూనిట్స్‌లో 736 యూనిట్స్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ అంట. ఇది కూడా మీకు ఎగ్జామ్స్‌లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. యూ కెన్ సీ ది సిమిలర్ క్వెషన్స్ ఇన్ యూపీఎస్సీ ఆల్సో. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టిన ప్రతి వర్డ్ ఇంపార్టెంటే అండి. జాగ్రత్తగా చదువుకోవాలి. దెన్ భారతదేశంలో ఇంధన పరివర్తనపై జాతీయ సమావేశం ఒకటి జరిగింది. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ప్రస్తుతం కోల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం మన ఎనర్జీ అవసరాల కోసం. ఈ కోల్ నుంచి ఇతర రెన్యూవబుల్ రిసోర్స్ వైపుకు మళ్ళటమే ఎనర్జీ ట్రాన్సిషన్. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్‌కి సంబంధించిన జాతీయ సమావేశం ఇటీవల గాంధీనగర్‌లో జరిగింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో. 2005 సంవత్సరంతో పోలిస్తే 2030 నాటికి జీడీపీలో ఉద్గార తీవ్రతను 45% తగ్గించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది. వాట్ ఈస్ దిస్ ఎమిషన్ ఇంటెన్సిటీ? ఎనీబడీ? ఉద్గార తీవ్రత అంటే ఏమిటి? ఎమిషన్ ఇంటెన్సిటీ అంటాం. ఎనీబడీ హావ్ ఎనీ ఐడియా? 1 యూనిట్ ఆఫ్ జీడీపీని ప్రొడ్యూస్ చేయడానికి ప్రస్తుతం 100% CO2 ప్రొడ్యూస్ అవుతుందనుకుందాం. ఈ 1 యూనిట్ ఆఫ్ జీడీపీని ప్రొడ్యూస్ చేయడానికి ఈసారి మనం ఏం చేస్తాము అంటే, ఈ CO2 యొక్క ఎమిషన్స్‌ని 45%కి తగ్గించుకుంటాం. సేమ్ అమౌంట్ ఆఫ్ జీడీపీని ప్రొడ్యూస్ చేయడానికి CO2ను విడుదలించే CO2 వెలువడవుతుంది కదా! దాన్ని తగ్గించేస్తాం 45%కి. దట్ ఈస్ ఎమిషన్ ఇంటెన్సిటీ. దెన్ సారాస్ ఫుడ్ ఫెస్టివల్ ఈస్ ఇన్ న్యూస్. ఎక్కడ జరిగింది అంటే న్యూ ఢిల్లీలో జరిగింది. మనము యెస్టర్‌డే ఇంతకుముందు లఖ్పతి దీదీ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకున్నాం. లఖ్పతి దీదీ ఇనిషియేటివ్ ఎందుకు నిర్వహిస్తారు? లఖ్పతి దీదీ ఇనిషియేటివ్ స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఉద్దేశంతోటి ప్రధానమంత్రి మోదీ గారు స్టార్ట్ చేశారని చెప్పాము. దానిలో భాగంగానే స్వయం సహాయక సంఘాల యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్‌కి విస్తృతమైనటువంటి మార్కెటింగ్ అవకాశాన్ని కల్పించేదానికి సారాస్ ఫుడ్ ఫెస్టివల్‌ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దాదాపు స్వయం సహాయక సంఘాల నుంచి 150 పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. దెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ఇన్ న్యూస్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఒక యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఏమిటి అంటే మెథోట్రెక్సేట్. Methotrexate is an anti-cancer drug. మెథోట్రెక్సేట్. అయితే దీని యొక్క ఓవర్ డోస్ ఒక్కోసారి ప్రాణాపాయ సిట్యుయేషన్‌కి దారితీస్తుంది. ఈ ఓవర్ డోసెస్‌ని ఐడెంటిఫై చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి మెథడ్ ఏమిటి అంటే ఎంజైమాటిక్ మెథడ్. ప్రస్తుతం ఉన్న మెథడ్. కొన్ని ఎంజైమ్స్‌ని ఉపయోగించి దాని ఓవర్ డోస్‌ని ఐడెంటిఫై చేస్తారు. ఇట్ టేక్స్ టైమ్. ఈలోపు పేషెంట్ చాలా ప్రమాదానికి గురవుతాడు. దాన్ని అవాయిడ్ చేసి సింపుల్‌గా, ఈజీగా
ఈ మెథోట్రెక్సేట్ యొక్క ఓవర్‌డోసెస్‌ని గుర్తించడానికి ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్‌లు ఒక ఫ్లోరసెంట్ పదార్థాన్ని, అంటే లైట్ వేస్తే మనకు తెలిసిపోతుంది ఓవర్‌డోస్ ఉందా లేదా అనేది. అలాంటి ఫ్లోరసెంట్ పదార్థాన్ని కనిపెట్టడం జరిగింది. దాని పేరు పీహెచ్‌సీవైఎస్ఏయు. పీహెచ్‌సీవైఎస్ఏయు అంటే ఫాస్ఫరిన్, సిస్టీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌తో తయారు చేసిన పదార్థము. ఈ ఇన్‌స్టిట్యూట్‌ని గుర్తుపెట్టుకోండి ప్లీజ్. దెన్ యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక మినిస్టీరియల్ సమావేశం. పీస్ కీపింగ్ మినిస్టీరియల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఇటీవల ఘనాలోని అక్రాలో జరిగింది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మినిస్టీరియల్ సమావేశం. డిసెంబర్ 5-6, 2023 వరకు జరిగింది. ఎందుకు జరిగింది అంటే, యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక దళాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఆయా కల్లోల ప్రదేశాల్లో పీస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. వీళ్ళు కూడా చాలా సవాళ్లు ఎదుర్కొంటారు. భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కొంటారు. అనేక ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్‌లకు మద్దతును కూడగట్టడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. అక్కడ ఘన గుర్తుపెట్టుకోండి. దెన్ మతి కళాకళ మహోత్సవ్ అనేది న్యూస్‌లో ఉంది. ఎక్కడ జరిగిందంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సైన్స్ సిటీలో జరిగింది. మతి కళా మహోత్సవ్. ఎందుకు నిర్వహించారు అంటే ఖాదీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు నిర్వహించడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ స్మృతి పర్వ్ ఈజ్ ఇన్ న్యూస్. స్మృతి పర్వ్ కార్యక్రమం ఎందుకు నిర్వహించారు అంటే గుజరాత్‌లోని జునాగఢ్‌లో శ్రీ దివ్యకాంత్ నానావతి జీ జయంతి సందర్భంగా నిర్వహించారు. దివ్యకాంత్ నానావత్ జీ. ఏం చేశారు ఈయనంటే జూనాగఢ్‌లో మరియు గుజరాత్ ప్రజల కోసం అనేక ప్రజా సంక్షేమ పనులు చేశారు. సో, ఆయన సెంటినరీ 100థ్ బర్త్‌డేని దృష్టిలో పెట్టుకొని ఈ స్మృతి పర్వ్‌ను నిర్వహించడం జరిగింది. ఇక్కడ 100థ్ బర్త్‌డే అనేది రావాలి. నేను పెట్టేస్తానండి. దెన్ ఇంకొకటండి. ఇంకో క్వెషన్ ఇది. నేను మారుస్తాను పీడీఎఫ్. ఈ సీరియల్ నంబర్స్ ఇవన్నీ. బయోటెక్నాలజీ రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్. బయోటెక్నాలజీ రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఇటీవల కేంద్ర కేబినెట్ ఏం చేసిందంటే ఒక 14 అటానమస్ సంస్థలని, 14 అటానమస్ ఇన్‌స్టిట్యూట్స్‌ని మెర్జ్ చేసి ఒకే ఒక అటానమస్ సొసైటీని ఏర్పాటు చేసింది. దాని పేరే బయోటెక్నాలజీ రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. ఎందుకు ఇలా చేశారంటే బయోటెక్నాలజీ పరిశోధనను ఏకీకృతం చేయటానికి. యూనిఫార్మ్ అడ్మినిస్ట్రేషన్ కోసం. ఒకే గొడుగు కిందకి తీసుకురావడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్. దెన్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈజ్ ఇన్ న్యూస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 నిర్వహిస్తారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. ఏం చేశారు ఈసారి అంటే, ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా 21 మంది వ్యక్తులు మరియు 9 సంస్థలకి జాతీయ అవార్డులను రాష్ట్రపతి ఇటీవల ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్రపతి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శీతల్ దేవిని ప్రస్తావించడం జరిగింది. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ థిస్ ఫ్రమ్ ఏరియా. శీతల్ దేవి ప్రత్యేకత ఏమిటి? జస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్‌లో ఆసియా పారాలింపిక్ క్రీడల్లో 2 స్వర్ణాలతో పాటు 3 పతకాలను సాధించినటువంటి శీతల్ దేవిని రాష్ట్రపతి ప్రస్తావించారు. మహిళల యొక్క అద్భుతమైన సామర్థ్యానికి ఈమె నిదర్శనం అని చెప్పడం జరిగింది. శీతల్ దేవికి 2023 సంవత్సరపు ఉత్తమ యువ క్రీడాకారిణి బెస్ట్ అథ్లెట్, యంగ్ అథ్లెట్ ఆఫ్ అవార్డ్ వచ్చింది మనకు తెలుసు. అండ్ అర్జున్ అవార్డ్ 2023 కూడా ఇటీవల వచ్చింది ఆమెకి. శీతల్ దేవి విచ్ గేమ్ అండి? ఏ క్రీడలో ప్రావీణ్యురాలు? ఆర్చరీ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఆర్చరీ. బాగా గుర్తుపెట్టుకోవాలి ఆర్చరీ. షీ ఈజ్ సఫరింగ్ విత్ డిసీజ్. ఆమెకి 2 చేతులు లేకపోవడానికి కారణమైన వ్యాధి. కోకోమెలియా అంటాం. కోకోమెలియా. ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో ఒక డ్రగ్ ఉందండి. దాని పేరు థాలనోమైడ్ ఐ థింక్. థాలనోమైడ్ అనే డ్రగ్‌ని తీసుకుంటే 2 చేతులు లేకుండా పుడతారు. 2 చేతులు ఉంటాయి. కానీ చిన్న చేతులు మాదిరిగా ఫ్లిప్స్ మాదిరిగా ఉంటాయి. దాన్ని ఫెకోమెలియా అని పిలుస్తాం. ఫెకోమెలియా అనే పుట్టుక సంబంధిత వ్యాధితో ఆవిడ సఫర్ అవుతున్నారు. ఎనీహౌ ఆర్చరీలో షీ షోన్ ఎగ్జాంప్లరీ టాలెంట్. దెన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఇన్ న్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొహాలి చండీగఢ్ వద్ద ఉంది. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు తో పాటు ఉత్పత్తులు, పరికరాలు మరియు సాంకేతికతను రూపొందించడానికి స్థాపించబడిన దేశంలోనే మొట్టమొదటి నానో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. నానో సైన్స్ రంగంలో పరిశోధనలు చేయడానికి, వివిధ రకాల టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దేశంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి నానో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మొహాలీలోని చండీగఢ్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ ఐఎన్ఎస్ కద్మత్ ఈజ్ ఇన్ న్యూస్. ఐఎన్ఎస్ కద్మత్. వాట్ ఈస్ ఐఎన్ఎస్ కద్మత్? చూద్దామండి. ఐఎన్ఎస్ కద్మత్ అంటే ఏంటో చూద్దాం. ఐఎన్ఎస్ కద్మత్ విషయానికి వస్తే టక్కున గుర్తు రావాల్సింది జపాన్ అండ్ ఇండియా రిలేషన్స్ విత్ రిఫరెన్స్ టు నేవీస్. జపాన్‌కి, భారత్‌కి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంపై కొన్ని దృక్పథాలున్నాయి. ఆ దృక్పథాలకు అనుగుణంగా 2 దేశాల మధ్య సముద్ర రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఇటీవల ఐఎన్ఎస్ కద్మత్ అనేది జపాన్‌కి చేరింది. ఈ సందర్భంగా బాగా గుర్తుపెట్టుకోండి. సిఏబిలో మెన్షన్ చేశారు. ఎక్కడా లేదు. జపాన్ మరియు భారత్ నేవీల మధ్య ఉన్న ఒప్పందం పేరేమిటి అంటే రెసిప్రోకల్ ప్రొవిజనింగ్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్. ఇట్లా ఏమవుతదంటే సపోజ్ ఒక షిప్ ఓషన్‌లో ఉంది. సడెన్‌గా ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అవుతుంది. ఇట్లాంటి టైంలో జపాన్ నుంచి షిప్స్ వచ్చి మనకి ఫ్యూయల్ ఇస్తాయి. మనం కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనము స్పందిస్తాం. దట్ ఈస్ రెసిప్రోకల్ ప్రొవిజనింగ్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్. ఏ నేవీతో ఉంది అని అడుగుతాడు. జపాన్ నేవీతో ఉంది. యూఎస్ నేవీతో కూడా ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. డిఫరెంట్ నేమ్ దానికిచ్చాం. దెన్ ఐఎన్ఎస్ కద్మత్ నౌకను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. ఇదొక జలాంతర్గామి విధ్వంస నౌక. జలాంతర్గాములను విధ్వంసం చేయగలదు. అత్యాధునిక ఏఎస్ ఆయుధ శ్రేణి ఇందులో ఉంది. ఏఎస్ ఆయుధ శ్రేణి ఇంపార్టెంట్ అండి. దెన్ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ న్యూస్. అత్యధిక ఓట్లతో ఈ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కి భారతదేశం తిరిగి ఎన్నికైంది. అంటే గతంలో కూడా ఎన్నికైంది. ఇది మొదటిసారి కాదు. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే 2 రకాల పనులు చేస్తుంది. షిప్పింగ్ యొక్క భద్రతను కాపాడుతుంది. సో, సముద్రాల్లో షిప్స్ అనేవి వెళ్తూ ఉన్నప్పుడు అనేక రకాల డేంజర్స్ ఉంటాయి. ఇతర దేశాలు దాడి చేయొచ్చు, ఉగ్రవాదులు దాడి చేయొచ్చు. కదా! రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఈ షిప్పింగ్ యొక్క భద్రతను కాపాడటం, ప్లస్ నౌకల ద్వారా జరిగే సముద్ర మరియు వాతావరణ కాలుష్యాన్ని నివారించటం కోసం ఏర్పాటైనటువంటి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్ ఈస్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 175. ఈ ఆర్గనైజేషన్‌కి ఉన్నటువంటి కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ సంఖ్య 55. ప్రస్తుతము ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆర్సేనియో డొమింగియోస్ పనామా దేశానికి సంబంధించిన వ్యక్తి. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్‌లో ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్. ఈ సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ సంస్థకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి 2024, 25 సంవత్సరాలకు గాను జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఇండియా అత్యధిక ఓట్లతో ఎన్నికైంది. ఐఎంఓ ఎగ్జిక్యూటివ్ ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే అసెంబ్లీ అనేది లేని సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అసెంబ్లీ సమావేశాలు లేని సందర్భంలో అసెంబ్లీ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది ఇది. అంతేకాకుండా ప్రభుత్వాలకి సముద్రయాన భద్రతలపై సలహాలు ఇవ్వటము, కాలుష్య నియంత్రణ ఈ 2 అంశాలు మినహా ఇతర కార్యకలాపాలను ఇది నిర్వర్తిస్తుంది ఆయా దేశ ప్రభుత్వాలకి. ఈ రెండిటిని మాత్రం నిర్వహించదు. అది అసెంబ్లీ చేసే పని. ఈ రకంగా మనకి న్యూస్‌లో ఉన్నాయండి. హాఫ్ అన్ అవర్ రెస్ట్రిక్షన్ అనేది ఉంది కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నాను. అగైన్ we will do another session, similar sessions for 4 or 5 sessions for December. దెన్ నవంబర్. కొంచెం నవంబర్ ఆల్రెడీ మనం చేసాం. చేయాల్సిన అవసరం లేదు. పీడీఎఫ్ కూడా ఉంది మీకు. మనం అక్టోబర్‌కెళ్తాం, సెప్టెంబర్‌కెళ్తాం. అట్లా వీలైనంత వరకు వెనక్కెళ్తాం. సో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఈ పీడీఎఫ్ నుంచి మీరు పర్టిక్యులర్‌గా నాకు తెలిసి ఒక క్వెషన్ వచ్చేదానికి మీకు అవకాశం ఉంది.
జాగ్రత్తగా చదువుకోండి. ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? నథింగా? సరే, టెస్ట్ అప్లోడ్ అవుతుందండి. దీనికి సంబంధించి యెస్టర్‌డే మీకు యావరేజెస్ టార్గెట్‌గా ఇచ్చాను. ప్లస్ ఇప్పటి పీడిఎఫ్ మీకు టార్గెట్‌గా ఉంటుంది. ప్లస్ ఎర్త్‌క్వేక్స్ అనేది పీడిఎఫ్ మీకు ఇచ్చాను. ఆల్రెడీ టెస్ట్ కూడా క్లాస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మూడింటి మీద మీకు ఈరోజు టెస్ట్ అప్లోడ్ అవుతుంది బై ఈవినింగ్. ఈ రోజంతా చదువుకోండి. ఈవినింగ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు. థాంక్ యూ సో మచ్. ఈవినింగ్ సొసైటీ క్లాస్‌తో కలుద్దాం. సొసైటీలో కొంచెం యూనిట్ 1లో పెండింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసేస్తాను. సో దట్ యూనిట్ 1 కంప్లీట్ అవుతుంది. మనం యూనిట్ 2కి, 3కి వెళ్ళిపోతాం క్విక్‌గా. సో కరెంట్ అఫైర్స్, సొసైటీ, జియోగ్రఫీ ఈ 3 మేజర్‌గా మీకు అవ్వాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అవ్వాలి. We will do as early as possible. Thank you so much. Closing now. హలో సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్, చెప్పండి. మోడర్న్ హిస్టరీ మొత్తం చదవాలండి. మోడర్న్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలండి అది. చదవాలి కదా! ఏరియా ఏమున్నాయేమో అని. సరే, క్లోజింగ్ now అండి.